ఏ శుభకార్యానికైనా శుభారంభం అంటే ఫుడ్ స్టైల్ ఇద్దరు డైట్ ఏం మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఈయన చూస్తే మీకు అనిపిస్తుందా ఈయన 80+ అని? అట్లే ఆ అనిపించట్లేదు. జీన్స్ ఇక్కడ నవమన్మధుల్లాగా ఉన్నాడు. 85 మీరు? ఓకే. అలా మేము ఆయన జీన్స్ వచ్చింది కాబట్టి మనకు అలాగే యంగ్ గా కనిపిస్తుంటాం. తినడంలో ఏం లేదు, అన్ని తింటాం. ఓకే, అన్ని తింటారా మీరు? ఓకే. యా, అంటే డాన్స్ ఉంటుంది కదా నాది, ఎవ్రీడే డాన్స్ క్లాస్ ఉంటుంది. నేను డాన్స్ చేస్తూ ఉంటాను, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను నేను కూడా. దానివల్ల అట్లే ఫాలో అవుతా ఉన్నాను. ఓకే. సో నాన్న ఒక మాట అన్నారు ఫస్ట్ లో, చాలా మంది ఇంట్లో వాళ్ళే 2 అమ్మాయిలు పుట్టేశారు అని. అట్లా బయట రిలేటివ్స్ లేకపోతే నాన్న సర్కిల్లోనో మాట్లాడినప్పుడు హట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మేము చాలా చిన్న పిల్లలండి. మా పేరెంట్స్, మా మమ్మీ ఎదిగేటప్పుడు అంటే భారం అవుతుంది, అలా చేయాలి. అయ్యో 2 పిల్లలు, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, చదివించాలి, ఇప్పుడే ఆల్రెడీ 2 ఉన్నారు ఏంటి అనేది జనరల్ గా ఉండే ఫ్యామిలీ. బట్ మా మమ్మీ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆడపిల్లలు అయితే ఏంటి, వాళ్ళలో ఆ కళ ఉంది, ఆ కళని నేను ఎంకరేజ్ చేస్తానని చిన్నప్పటి నుంచే మాకు డైలాగ్స్ నేర్పించడము, డాన్సులు నేర్పించడము. 3 years మేమిద్దరు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. 3 years బేబీస్. ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడే చాలా మంది ఏం టాలెంటెడ్ గా ఉన్నారు పిల్లలు, వీళ్ళని ఇందులోనే ఎంకరేజ్ చేయండి అంటే మా పేరెంట్స్ ఇద్దరు అప్పటి నుంచి కంప్లీట్ గా డెడికేటెడ్ గా మా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ని, మా డాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎంకరేజ్ చేసి ఒక స్టేట్ లెవెల్ అందరికీ తెలిసేటయ్యి సినిమా ఇండస్ట్రీ కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చి మాటలు ఎవరు ఆ రోజు మాట్లాడారో మళ్ళీ వాళ్ళే ఎంత లక్కీ మీరిద్దరు, ఎంత మంచి పిల్లలు కన్నారు, దీనికి అంతా ఇచ్చి పెట్టిండాలి, అందరికీ ఇలా ఎలా వస్తుంది, అది రాదు. అలా మా పేరెంట్స్ చేయించారు మమ్మల్ని. కర్ణాటకలో 83 November 1st వచ్చింది. నేను వీళ్ళు ఎట్లా చేసి ఆ టీవీలో ప్రోగ్రామ్ తీయాలి ఇట్లా అనేసి 1984 April 21st ఒక ప్రోగ్రామ్ 15 minutes ప్రోగ్రామ్ ఇప్పించాను. అప్పుడు 4 years అన్నాం వీళ్ళు. 84 ఉంటే 78, 6 years ప్రోగ్రామ్, 15 years ఇది 15 minutes ప్రోగ్రామ్ ఇచ్చారు వీళ్ళు. ఓకే. వీళ్ళ తల్లినే బ్యాక్గ్రౌండ్ పాట పాడింది. సో అలా అప్పటి నుంచి అప్పుడంతా టీవీలో రావడం అంటే పెద్ద గొప్ప విషయం కదా. అది పేపర్లో అంతా రావడానికి ఏం ప్రయత్నాలు చేయాలో అన్ని చేసి మా ఫోటోలు పెట్టించి అన్ని మా నాన్న వీళ్ళిద్దరు హార్డ్ వర్క్ మా వెనకాల చాలా ఉందండి. అంటే ఏ ఆడపిల్లలకైనా కానీ, ఏ ఆడపిల్లకైనా ఫాదరే హీరో. వాడు మంచోడైనా చెడ్డోడైనా, తిరుగుబోతైనా తాగుబోతైనా, నానంటే నానే. ఎందుకంటే అమ్మని ఎవరినైనా పిలవచ్చు, మనం బయట వెళ్ళే వాళ్ళని. నాన్న అని ఎవరిని పిలవలేం కాదు. ఇంకొకటి అమ్మాయిలకి ఇంకా ఎస్పెషల్లీ నానంటే చాలా ప్రాణం. సో నాన్న ఫస్ట్ నుంచి మీ గురించి చెప్తుంటే నాకే చాలా చాలా అన్ని గుర్తొస్తా ఉన్నాయి. నాన్న మీకోసం చేసిన సాక్రిఫైజెస్, నాన్న పడ్డ ఒక కష్టం తలుచుకుంటే ఇప్పటికి ఏడుపు వస్తుంది అంటే ఏమని చెప్తారు? ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారంటే దానికన్నిటికీ ఈజ్ ద రీజన్. Day 1 నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను ఆ ఇండస్ట్రీలో ఎదగాలి, మంచి పేరు తీసుకురావాలి. ఎక్కడ కూడా ఒక బాడీ గార్డ్ కేరింగ్. ఎలా అంటే ఈయన అక్కడ పని చేసుకోవాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి, అక్కడి నుంచి వచ్చాక మా మమ్మీని పంపించేవారు. మా మమ్మీకి అవ్వదు అనేటప్పుడు మా నాన్న షూటింగ్కి వచ్చి నేను అలా నిలబడింటే షూటింగ్ స్పాట్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా నటిస్తూ ఉంటే ఈయన కూర్చునేవారు కాదు. ఎందుకంటే నేను కూర్చుంటే నా కూతురు నిలబడింది, ఎందుకు నేను కూర్చోవాలా అని ఈయన కూడా నిలబడే ఉండేవారు. నేను పోయి కూర్చో డాడీ కూర్చో అంటే నువ్వు చెయ్యి. టైంకి జ్యూసులు పిండి ఇవ్వడము, ఆ టైంకి నాకు భోజనం ఇవ్వడము, నిలబడి ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అంత ప్రొటెక్టివ్గా మమ్మల్ని కాపాడుకొని వచ్చారు. ఎక్కడ కూడా ఇంత కూడా మాకు ఒక చెడ్డ పేరు ఇండస్ట్రీలో రాకూడదు, మమ్మల్ని ఎవరు ఇలా అని చూపించకూడదు అన్నదే వీళ్ళది. సో అలా ఒక ప్రొటెక్టివ్గా మమ్మల్ని కాపాడుకొని వచ్చారు. ఈ రోజు కూడా చాలా బ్లెస్డ్గా ఉన్నాం. కన్నడ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు, ఎవరు ఒక చెడ్డ ఒక రూమర్స్ కానీ మా మీద ఒక చెడ్డ ఇది కూడా లేదు.
అన్ని మ్యాగజైన్స్ లో ఒక ఎగ్జాంపుల్ గా మమ్మల్ని తీసుకొని ఒక ఆర్టికల్ రాసేవారు. ఆర్టిస్టులు అంటే ఎక్కా చెల్లెల్లాగా ఉండాలి అని. సో అదొక చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. డబ్బులు ఈ రోజు ఉందో లేదో మనకి మేమేం సంపాదించలేదండి ఇండస్ట్రీ. బెంగళూరులో 200 కోట్లు ఆస్తులు ఉంటాయి అంటారు. అవునా? చాలా సినిమాలు చేశారు. మంచి రూమర్ అండి. ఇదైనా కొంచెం మీరు పబ్లిష్ చేసి మాకు దీని వల్ల కొంచెం 200 కోట్లు వల్ల అది రాని పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు మేము అలా చెప్పుకుంటే వస్తుందంట. రాని రాని రాని. సో అలా ఒక్క డబ్బుల కోసం మేము ఎప్పుడు ఇండస్ట్రీకి రాలేదు. ఒక మంచి కళాకారు. మీరే సంపాదించుకున్నారంట కదా? కట్నమే తీసుకోలేదండి మా వారు. ఏమి లేదు. ఇన్ కేసు వాళ్ళే అన్ని డబ్బులు పెట్టి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. అవునా? ఇద్దరు హస్బెండ్స్. ఇద్దరికి కట్నం అనేది ఏమీ లేదు. వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. మేము ఒక సింపుల్ గా పెళ్లి చేసి ఇచ్చాము. మిగిలిన ఖర్చులు రిసెప్షన్ అన్ని వాళ్ళే చేసుకున్నాం. ఓకే. మీరేం చెప్తారు ఫాదర్ గురించి? ఫాదర్ గురించి చెప్పాలంటే నిజంగానే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే ఈమెకైతే ఇంటర్వ్యూ నడుస్తూనే ఉంటుంది, చెప్తానే ఉంటుంది. నేను యూఎస్ఏలో ఉంటాను, నాకు దొరికిండే ఈ రోజే అవకాశం అనమాట. సో ఈ రోజు నేను డాన్స్ టీచర్గా నాకు ఒక పెద్ద పేరు తెచ్చింది చార్లెట్లో. నాకు మంచిగా ఈరోజు ఒక డాన్స్ టీచర్గా గుర్తుపెట్టడం కానీ, యాజ్ అ టీచర్గా వాట్ ఎవర్ జాబ్ నేను అక్కడ చేస్తూ ఉండేదానికి రీజన్ మా నాన్నని. చిన్నప్పటి నుంచి 3 years నుంచి మేము డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము, డాన్స్ నేర్చుకుంటున్నాం అనమాట. సో అప్పుడు బ్యాక్ స్టేజ్ లో మనకు మేకప్ అన్ని ఎవరు తెలుసా డాన్స్ కి? భరతనాట్య మేకప్ మాకు చేసేవాడు మా నాన్న. హెయిర్ కటింగ్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్, కాస్ట్యూమ్ డిజైన్, స్టిచ్చింగ్ టీచర్, ఇంత అన్ని బ్యాక్ స్టైల్ లో నాకు మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని రెడీ చేసి స్టేజ్ పై నిలబెట్టడం మా నాన్న. రాధాకృష్ణ కాస్ట్యూమ్ ఎక్కడ కొన్నారు అంటే మా డాడీ అన్ని కలర్ కాంబినేషన్ తీసుకొచ్చి కుట్టేవాళ్ళు. మా నాన్ననే కుట్టేవాళ్ళు బట్టల్ని కుట్టి రెడీ చేసి స్టేజ్ పైన నిలబెట్టి ఆ ప్రోగ్రామ్ ని ఇట్లా చూసుకొని. ఒక్కొక్కసారి నేను చిన్నప్పటిలో డాన్స్ చేసాం, నవ్వేది స్మైలింగ్ ఇచ్చేది కాదు. అప్పుడు అలా కూర్చుని కింద కూర్చొని మా నాన్న కూర్చున్నప్పుడు ఇలా చూస్తే చాలు, మనం చేసుకుంటే ఇలా చూస్తే మనం అనేవాడు. అప్పుడు నవ్వేది చిన్నప్పుడులో. కానీ మిడిల్ క్లాస్ లో ఆడపిల్లల్ని భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులను చాలా మందిని చూసాం. కానీ ఆడపిల్లల్ని 2 కళ్ళలాగా మీరు చూసుకొని పెంచుకున్న విధానం ఉంది చూసారా? గ్రేట్ అంకుల్, హ్యాట్స్ అప్. దానికి మాటలు లేవు అసలుకి. మా వారంటూ ఉంటారు, మీ డాడీ మమ్మీ లాగా బెస్ట్ పేరెంట్స్ మేము అవ్వలేము. ఇంతకను ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే, నేను ఒక కళావిధుడు, నాటకాలు చేస్తూ ఉంటాను. నాటకాలు చేస్తూ ఉండే దానికోసం వీళ్ళని ఆర్టిస్ట్ చేయాలనేది ఆ బ్లడ్ దీంట్లో వచ్చింది.